ఒప్పందం 4 ఒప్పందాలు. ఆథర్ డాన్ మిగ్యూల్ రూయిజ్. ది టోల్టెక్. ఫస్ట్ లెసన్ ది టోల్టెక్. వేల సంవత్సరాల క్రితం మెక్సికో దక్షిణ భాగంలోని వారందరికీ టోల్టెక్ అంటే జ్ఞానం యొక్క స్త్రీలు మరి పురుషులుగా తెలుసు. సామాజిక శాస్త్రవేత్తలు టోల్టెక్ అనేది ఒక దేశం లేదా జాతిగా చెప్తుంటారు. కానీ వాస్తవానికి టోల్టెక్ అన్నవారు సమాజంలో ఏర్పడి ఆధ్యాత్మిక పద్ధతులను మరి జ్ఞానాన్ని పొందుపరచడానికి ఉన్న శాస్త్రవేత్తలు మరి కళాకారులు. మెక్సికో వెలుపల ఉన్న టియోటియుకాన్ అన్న ప్రాచీన నగరానికి వారు మాస్టర్లుగా, నాగువాల్ మరి విద్యార్థులుగా కలిసి వచ్చారు. ఆ ప్రదేశాన్ని మనిషి దేవుడిగా మారే ప్రదేశంగా చెప్పుకుంటారు. వందల సంవత్సరాల క్రితం నాగువాళ్ళు ప్రాచీన జ్ఞానాన్ని రహస్యంగా, ఆ జ్ఞానం యొక్క ఉనికిపై అస్పష్టతను కలిగించడానికి బలవంతం చేయబడ్డారు. యూరోపియన్ల దాడిలో కొంతమంది శిక్షణ పొందుతున్నవారు వ్యక్తిగత శక్తి దుర్వినియోగపరిచారు. ఎవరైతే జ్ఞానాన్ని సముచితంగా ఉపయోగించడానికి సిద్ధంగా లేరో మరి ఉద్దేశ్యపూర్వకంగా స్వలాభం కోసం దుర్వినియోగపరచాలనుకున్న వారి నుంచి ఈ జ్ఞానాన్ని భద్రపరచాలి అనుకున్నారు. అదృష్టవశాత్తు టోల్టెక్ యొక్క జ్ఞానం నాగువాల్ జాతి యొక్క తరతరాలకు అందించబడింది. వందల సంవత్సరాల కొద్దీ రహస్యంగా ఉన్నప్పటికీ ప్రాచీన భవిష్యవాణి ప్రకారం ఆ జ్ఞానం మొత్తం రానున్న కాలంలో అవసరమైన సమయంలో ప్రజలకు అందుతుంది. ఇప్పుడు డాన్ మిగువాల్ రూయిజ్ అనే ఈగల్ నైట్ వంశానికి చెందిన నాగువాల్ టోల్టెక్ యొక్క శక్తివంతమైన బోధనలు మనతో పంచుకోవటానికి మార్గనిర్దేశింపబడ్డాడు. టోల్టెక్ జ్ఞానం ప్రపంచంలో ఇతర రహస్యమైన సాంప్రదాయాలు మాదిరిగానే సత్యం యొక్క ముఖ్యమైన ఐక్యత నుంచి ఉద్భవిస్తుంది. ఇది ఒక మతం కానప్పటికీ భూమి మీద బోధించిన ఆధ్యాత్మిక గురువులందరినీ గౌరవిస్తుంది. ఇది మీ ఆత్మను హత్తుకుంటూ ప్రేమ మరి ఆనందం యొక్క స్పష్టతను చూపిస్తూ జీవన విధానాన్ని ఖచ్చితంగా వర్ణిస్తుంది. పొగ కమ్మిన అద్దం. రెండో పాఠం పొగ కమ్మిన అద్దం. 3000 సంవత్సరాల క్రితం చుట్టూ పర్వతాలతో ఉన్న నగరంలో మనలాంటి ఒక మానవుడు ఉన్నాడు. ఆ మనిషి వైద్యుడు కావాలన్న కోరికతో పూర్వీకుల జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. అతను నేర్చుకునే వాటితో పూర్తిగా అంగీకరించలేకపోయాడు. ఇంతకు మించి ఇంకేదో ఉందని అతని మనస్సుకు అనిపించింది. ఒకానొక రోజు అతను ఒకానొక గుహలో నిద్రిస్తున్నప్పుడు తన సొంత శరీరం నిద్రిస్తున్నట్లు చూసిన దానిని కలగన్నాడు. అమావాస్య రోజు రాత్రి అతను ఆ గుహ నుంచి బయటకు వచ్చాడు. ఆకాశం మబ్బులు లేకుండా నక్షత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది. లక్షల నక్షత్రాలు ఉన్నాయి. ఆ క్షణం అతనిలో జరిగినది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని చేతులను చూసుకున్నాడు. తన శరీరాన్ని అనుభూతి చెందుతున్నాడు. నేను కాంతితో నిర్మింపబడ్డాను, నేను నక్షత్రాలతో నిర్మింపబడ్డాను అని తన సొంత గొంతు తనతో చెప్పింది. నేను కాంతితో నిర్మింపబడ్డాను, నేను నక్షత్రాలతో నిర్మింపబడ్డాను అని తన సొంత గొంతు తనతో చెప్పింది. అతను మళ్ళీ నక్షత్రాల వైపు చూశాడు. నక్షత్రాలు కాంతిని సృష్టించట్లేదు, కానీ కాంతి నక్షత్రాలను సృష్టిస్తోంది అని అతను అర్థం చేసుకున్నాడు. ప్రతిదీ కాంతితో నిర్మించబడింది. అదేవిధంగా వాటి మధ్యలోని ఉన్న ఖాళీ ప్రదేశం నిజానికి ఖాళీగా లేదు అని చెప్పాడు. ప్రతిదీ సజీవంగా ఉండి సమాచారాన్ని కలిగి ఉంది కనుక ఉనికిలో ఉన్న ప్రతిదీ ఒకే ఒక జీవి అని, మరి కాంతి అన్నది జీవదూత అని అతనికి తెలుసు. అతను నక్షత్రాలతో నిర్మింపబడి ఉన్నప్పటికీ నిజానికి అవి నక్షత్రాలు కాదన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు. నేను నక్షత్రాల మధ్య ఉన్నాను అని అనుకున్నాడు. అందువల్ల అతను నక్షత్రాలను టోనల్గా, మరి నక్షత్రాల మధ్య ఉన్న కాంతి నాగువాల్గా పిలుస్తున్నాడు. అదేవిధంగా రెండింటి మధ్య ప్రదేశాన్ని మరి సామరస్యతను సృష్టించినదే
అదేవిధంగా రెండింటి మధ్య ప్రదేశాన్ని మరి సామరస్యతను సృష్టించినదే జీవం లేదా సంకల్పం. జీవం లేకుండా టోనల్ మరి నాగువాల్ ఉండవు. జీవం అన్నది అన్నింటినీ సృష్టించే సంపూర్ణత అయిన సృష్టికర్త యొక్క శక్తి. అతను ఈ విషయాన్ని కనుగొన్నాడు. ఉనికిలో ఉన్న ప్రతిదీ మనం భగవంతుడిగా పిలుచుకునే ఒకే ఒక జీవి యొక్క వ్యక్తీకరణ. ప్రతిదీ భగవంతుడే. మానవ అవగాహన అన్నది కాంతిని అవగతం చేసుకోవటం అన్న ఆలోచనకు వచ్చాడు. పదార్థం మొత్తం ఒక అద్దంగా చూశాడు. ప్రతిదీ కాంతిని ప్రతిబింబించే మరి కాంతి యొక్క చిత్రాన్ని సృష్టించే అద్దం. ఈ ప్రపంచం ఒక భ్రమగా, ఒక కలగా, మరి కేవలం మన అసలైన తత్వాన్ని మనల్ని చూడకుండా అడ్డుకునే ఒక పొగగా భావించాడు. స్వచ్ఛమైన కాంతి మరి స్వచ్ఛమైన ప్రేమ అన్నవి మన అసలైన గుణాలు అని చెప్పాడు. ఈ అవగాహన అతని జీవితాన్ని మార్చేసింది. అతను ఎవరు అన్నది అతనికి తెలిసిన తరువాత అతను తన చుట్టూ ఉన్న ఇతర మానవులను, ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో, ప్రతి చెట్టులో, నీళ్లలో, మబ్బుల్లో, వానలో, భూమిలో తనని తాను చూసుకున్నాడు. జీవంలోని టోనల్ మరి నాగువాల్ అన్నవి వివిధ రకాలుగా కలిసి కోట్లాది జీవులుగా వ్యక్తీకరమయ్యాయి అని అతను తెలుసుకున్నాడు. ఆ కొన్ని క్షణాలలోనే అతను అన్నింటినీ అవగతం చేసుకున్నాడు. అతను చాలా ఉత్సుకతకు గురయ్యాడు. అతని మనస్సు అంతా ప్రశాంతతతో నిండిపోయింది. అతను కనుగొన్న విషయాన్ని అతని ప్రజలకు చెప్పటానికి ఆసక్తితో ఉన్నాడు. కానీ వాటన్నింటినీ వివరించడానికి అతని దగ్గర మాటలు లేవు. ఇతరులకు చెప్పటానికి ప్రయత్నించాడు, కానీ వారికి అర్థం అవలేదు. అతనిలో ఏదో మార్పు సంభవించిందని వారికి అర్థమవుతోంది. అతని కళ్ళల్లో మరి గొంతులో ఏదో సుందరమైనది ప్రకాశిస్తోంది. ఎవరి గురించి మరి ఎటువంటి దాని గురించి అతను ఎటువంటి అంచనాలతో లేదు అన్నది వారు గమనించారు. అతను ఇతరుల తరహాగా కాకుండా భిన్నంగా వేరుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని అతను బాగా అర్థం చేసుకుంటున్నాడు, కానీ ఎవరు అతనిని అర్థం చేసుకోవట్లేదు. అతను భగవంతుడి అవతారమని వారందరూ విశ్వసించారు. ఈ మాటలను అతను విన్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వి, అవును నిజమే, నేను భగవంతుడినే. అదేవిధంగా మీరు కూడా భగవంతుడే. మీరు, నేను, మనమందరం ఒక్కటే. మనమందరం కాంతి యొక్క చిత్రాలు, మనమందరం భగవంతులమే అని చెప్తుండేవాడు. కానీ ప్రజలు మాత్రం అతనిని అర్థం చేసుకోలేదు. అతను మిగతా మనుషులను ప్రతిబింబించే అద్దం అని, మరి ఆ అద్దంలో తనను తాను చూసుకోగలుగుతున్నాడు అని తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరూ అద్దమే అని చెప్పాడు. అతను ఇతరులలో తనని తాను చూసుకున్నాడు, కానీ ఎవరు అతనిని మాత్రం తమ ప్రతిబింబంగా చూడలేదు. ఎవరు అతనిని మాత్రం తమ ప్రతిబింబంగా చూడలేదు. ప్రతి ఒక్కరూ ఎరుక లేకుండా, వారు ఎవరన్న విషయం తెలియకుండా కలగంటున్నారు. అద్దాల మధ్య పొగ ఉన్నందువల్ల అతన్ని తమ ప్రతిబింబంగా ఎవరు చూడలేకపోయారు. ఆ మంచు గోడ అన్నది కాంతి యొక్క చిత్రాల వ్యాఖ్యానంతో, మానవుల యొక్క కళలతో నిర్మించబడింది. అతను నేర్చుకున్నది మొత్తం అతను త్వరలోనే మర్చిపోతాడు అని అర్థమయ్యింది. అతను అంతర్దృష్టితో చూసిన అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని అనుకున్నాడు. అందువల్ల అతను తనని పొగ కమ్మిన అద్దంగా పిలవాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా పదార్థం అంతా ఒక అద్దంగా మరి మనం ఎవరు అన్నది తెలుసుకోవటానికి పొగ అడ్డుకుంటున్నదిగా అతను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోగలడు. నేను మీ అందరిలో నన్ను నేను చూసుకుంటున్నాను, కానీ మన మధ్య ఉన్న పొగ కారణంగా మనం ఒకరిని ఒకరం గుర్తించలేం. అందువల్ల నేనే మసిపట్టిన అద్దం. పొగ కళ అయితే కలగనే మీరు అద్దం. టోల్టెక్ 4 ఒప్పందాలు. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు లక్ష్మీ అనూష డి.